హలో అండి అందరికీ, నేను మీ వెంకీమమ్మ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక విశేషమైన ఆధ్యాత్మిక అనుభవం గురించండి. అదేనండి, సాక్షాత్ ఆ అయ్యప్ప స్వామి దివ్య జ్యోతిలో ప్రజ్వరిల్లే మకర జ్యోతి దర్శనం గురించండి. ఇది ఒక అద్భుతమైన అనుభవం అండి. అందుకే నాకు మీతో పంచుకోవాలనిపించింది. ప్రతి సంవత్సరం లాగానే సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకరజ్యోతి దర్శనం ఇచ్చిందండి. పొన్నాంబలమేడు కొండల్లోని కందమల శిఖరంపై మకరజ్యోతి దర్శనంతో అయ్యప్ప నామస్మరణతో శబరిమల గిరులన్నీ మారుమోగిపోయాయండి. మకర జ్యోతి దర్శనంతో అయ్యప్ప స్వామి భక్తులు పరవశించిపోయారు. 3 సార్లు దివ్యకాంతిని చూసినప్పుడు అక్కడ పరిసరాల్లో గాలి స్వామియే శరణమయ్యప్ప 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 అనే మంత్రంతో ప్రతిధ్వనించింది. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారండి. సుమారు 2 లక్షల మంది శబరిమల కొండలపై స్వామి దర్శనం చేసుకున్నారని అధికారులు అంచనా వేసి చెప్పారు మనకి. ఇక్కడ మిత్రులలో మనం కొన్ని ప్రశ్నలు ప్రస్తావించాల్సిన అవసరమైతే ఉంది. అదేంటంటే, మకర జ్యోతి అసలు ఏంటి? ఇది కృత్రిమమా లేక పచ్చదనంతో సహజంగా ఏర్పడిన కాంతిపుంజమా అనేది. కొంతమంది దీన్ని కేవలం నమ్మకమని, మరికొంతమంది భక్తి బలంతో పుణ్యక్షేత్రంలో కనిపించే ఒక పవిత్ర దృశ్యమని భావిస్తారు. ట్రావెన్కోర్ అధికారులైతే ఆ శబరిమల కొండల్లో జ్యోతి దర్శనం దగ్గర నుంచి కానించి భక్తులు జ్యోతి దర్శనం కోసం ఎదురు చూసే కళ్ళల్లో ఆప్యాయత, వారి విశ్వాసం, సంతోషంతో నిండిన ముఖాలు మీరు గమనించవచ్చు. సో ఇది కేవలం ఒక కాంతి కాదు, అది వారి ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీకండి. అందుకే మకర జ్యోతి అనేది ప్రతి ఒక్కల హృదయానికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే నేను చాలామంది దగ్గర విన్నాను, అది ఉన్న కల్పితం, అది ఉన్న జనాల్ని అలా భ్రమించడానికి చేసే ఒక నార్మల్ జ్యోతి, నార్మల్గా అందరూ వెలిగించి కాగడా పట్టుకుంటారు, అది ఇదని చెప్పేసి చాలామంది దగ్గర విన్నాను. కానీ ఒకటి, మనకి ఏదైనా నిజ నిజాలు తెలియకుండా మాట్లాడకూడదు. ఒకటి నమ్మకాన్ని మనం వ్యతిరేకించకూడదు ఎప్పుడైనా సరే. అది అయ్యప్ప భక్తుడు అయ్యప్ప మీద పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం. స్వామి, నేను ఈ మండలం పాటు దీక్ష చేశాను, నీ దగ్గరికి వస్తున్నాను, నీ నిజదొంప దర్శనం నాకు కావాలి స్వామి, ఆ దర్శనం ఒకటి చాలు, అంతకుమించి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్న ఒక ఫీల్తో ప్రతి అయ్యప్ప భక్తుడు ఒక మండలం పాటు దీక్ష చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో స్వామి దర్శనం కోసం వెళ్తారు. అది వాళ్ళ నమ్మకం, అది వాళ్ళ ఆత్మవిశ్వాసం, ఆప్యాయతతో కూడిన చూపులతో ఎదురు చూస్తూ ఉంటారు దానికోసం. సో అటువంటి సిచ్యువేషన్ని మనం ఎటువంటి విధంగా వ్యతిరేకించకూడదండి. ఇది చాలామంది చేస్తున్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, మనం చిన్న పని లేదు, కానీ ఎవరైతే ఆ నియమనిష్టలతో ఉన్నారో సో వారి గురించి మనం తప్పుగా చెప్పాల్సిన అవసరం అయితే లేదండి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక నమ్మకం. మనం నమ్మితే అది నిజంగా మన అనుభూతి చెందే అనుభవం అవుతుంది. అందుకే మీరు కూడా ఒక్కసారైనా ఈ అనుభవాన్ని పొందండి. మకర జ్యోతి కేవలం ఒక కాంతి కాదు, అది మన ఆధ్యాత్మికతకు, మన సాంప్రదాయాలకు ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఈరోజు మకర జ్యోతి గురించి నా అభిప్రాయాలు అయితే మీరు విన్నారు. సో మీరు ఎప్పుడైనా మకర జ్యోతిని చూసారా? చూస్తే మీ అనుభవం ఏంటి? కామెంట్స్లో మీ అభిప్రాయాలను పంచుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో కలుద్దాం. ఈ రోజుకి ఇంతే. బాయ్ బాయ్.